హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మొన్న సాయిల్ మిక్స్తో తయారు చేసే వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ సాయిల్ మిక్స్ని గ్రో బ్యాగ్స్లోకి చేంజ్ చేసి అవి ఎక్కడెక్కడ పెట్టానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ గ్రో బ్యాగ్స్ నేను మీషోలో ఆర్డర్ చేసి పెట్టినవి 10 బ్యాగ్స్ వచ్చినాయి నాకు. సో ఇందులో నేను సాయిల్ మిక్స్ హాఫ్ వేసుకుంటున్నాను. హాఫ్ సాయిల్ మిక్స్ వేసుకుంటున్నాను. దాని మీద ఇంకా కొన్ని వెజిటేబుల్ కిచెన్ వేస్ట్ అది వేసుకుని దాని మీద మళ్ళీ నేను కోకోపీట్తో కవర్ చేస్తాను. టమాటో శాప్లింగ్స్ అయితే చాలా పెద్దగా అయిపోతున్నాయి. అందుకని చెప్పి ఇప్పుడు ఇమీడియట్గా మార్చడానికని వీటిని అయితే తీసుకెళ్ళిపోతున్నాను. నేను చేసుకున్న సాయిల్ మిక్స్ చాలా లైట్ వెయిట్ అండి. అందుకని చాలా ఈజీగా సింగిల్ హ్యాండ్తోనే మనం క్యారీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను బాల్కనీలో పెడుతున్నాను కాబట్టి నేను చాలా లైట్ వెయిట్గా ఉండేటట్టు అయితే చూసుకున్నాను. ఇప్పుడు ఎలాగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను మేడ మీద అయితే ఈ టమాటో ప్లాంట్స్ని పెట్టదలుచుకోలేదు. ఎలాగైనా సరే బాల్కనీలో పెట్టుకుని కొంచెం గ్రో అయిన తర్వాత వాటిని షెల్ఫ్స్ మీదకి షిఫ్ట్ చేస్తాను. బాల్కనీలో కూడా మాకు ఐరన్ షెల్ఫ్స్ ఉన్నాయి, వాటి మీదకి షిఫ్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ బాల్కనీలో నీడ పడుతుంది, అందుకని ఇక్కడ పెడుతున్నాను. ఈ గ్రో బ్యాగ్స్లో లోపల మనకి బ్లాక్ కలర్ కానీ ఈ రెడ్ కలర్ వేశారు కదా, ఇది మనకి అల్ట్రా వైలెట్ రేజు ప్లాంట్ రూట్కి తగలకుండా అది సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో, కిచెన్ వేస్ట్లోనైతే నాకు ఈ టమాటో మొక్కలు మొలకెత్తి ఇంత పెద్దగా అయితే అయినాయి. దగ్గర దగ్గర ఒక 10-12 మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తీసేనంటే నేను ఆ మొక్కలను కూడా డిస్టర్బ్ చేసినట్టు అయిపోతుంది. అయినా ట్రై చేస్తాను, ఎన్ని మొక్కలు వస్తాయో చూస్తాను. ఇంకా బాగా పెద్దగా అయిపోయిన తర్వాత తీస్తే వాటికి రూట్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా నాకు కొంచెం డౌట్గానే ఉంది, ఎన్ని ప్లాంట్స్ అయితే సేఫ్గా వస్తాయి, ఎన్ని పెరుగుతాయి అన్నది నేను ఇంకా చూడాలి. కాకపోతే మనకి టమాటో శాప్లింగ్స్ చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి కొన్ని డ్యామేజ్ అయినా చాలా వరకు అయితే మనం పెంచుకోగలుగుతాము. రూట్ సిస్టమ్ పాడవకుండా నేను కొంచెం వాటర్ వేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత సాయిల్ అంతా కూడా ఈజీగా నాకు లాగడానికి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ కూడా రూట్స్ అన్నీ కూడా ఒక బంచ్ లాగా అయిపోయినాయి అనమాట. సో నేను జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసాను. సాయిల్లో నాకు హెయిర్ కూడా ఉండింది, అందుకని అంతా కూడా హెయిర్స్ అన్నీ హెయిర్కి అంటుకుపోయి ఉన్నాయన్నమాట. నెమ్మదిగా తీసి ఇలా సపరేట్ చేసి ఒక్కొక్క పాట్లో 2 వేసాను. గ్రో బ్యాగ్స్లో మనము 2 to 3 వేసుకోవచ్చు. ఈ గ్రో బ్యాగ్స్లో క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. సాయిల్ మిక్స్ మనం పెట్టుకునే దాన్ని బట్టి మనం ఇంకా దీనికి ఎప్సమ్ సాల్ట్, ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఇస్తాం కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చుకుంటా ఉంటే మనం 3 మొక్కలు ఈజీగా పెట్టుకోవచ్చు. వీటిని అయితే మాత్రం ఇలాగ నీడలో పెట్టుకోవాలి. ఎండకి సక్యులెంట్ ప్లాంట్స్ అన్నీ ఆకులు పోతాయి అన్నమాట, ఎండిపోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటిని నీడలో పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఎన్ని శాప్లింగ్స్ వచ్చినాయో చూడండి. ఒక్కొక్క గ్రో బ్యాగ్లో 2 పెట్టాను. ఇంకా నాకు కొన్ని లాస్ట్లో చిన్న చిన్న మొక్కలు అయితే మిగిలిపోయినాయి. వాటిని కూడా వేస్ట్ చేయకుండా వాటిని కూడా నేను ఒక్కొక్క గ్రో బ్యాగ్లో అయితే పెట్టాను. టమాటోని మనం రీపాటింగ్ చేసుకునేటప్పుడు, ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు మనం జనరల్గా దాని స్టెమ్ని ఒక 1/4 నుంచి ఒక హాఫ్ వరకు మనం సాయిల్లో పెట్టుకుంటే గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రూట్ సిస్టము చాలా హైగా డెవలప్ అవుతుంది దీనికి. దాంతో మొక్కను కూడా బాగా బలంగా పెంచుతుంది అన్నమాట. నేను సాయిల్ మిక్స్లో ఏమేమి యాడ్ చేశాను అన్నది మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ నేను బ్రహ్మకమలం పెట్టుకున్నాను. ఆ పాట్లోనైతే కిచెన్ వేస్ట్ వేస్తే నాకు కిచెన్ వేస్ట్లోంచి ఈ టమాటో ప్లాంట్స్ వచ్చినాయి. చాలా ఈజీగా మనము టమాటాని అయితే ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. మనం బయట వెయిట్ చేయక్కర్లేదు. మీరు చూసుంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఒక కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన టమాటో మొక్కకు కూడా చాలా మంచిగా కాయలు వస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి కూడా మనకి కాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ నర్సరీ నుంచి తెచ్చుకున్న
సీడ్స్ నుంచి అయితే కూడా చాలా బాగా వస్తాయి. అవైతే కొంచెం ట్రీట్మెంట్ చేసి ఉంటాయి కాబట్టి పెస్ట్స్ అలాంటివి కూడా రావు. మనము ఇచ్చే పోషక విలువలు మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్ మీదే ప్లాంట్స్ గ్రోత్ ఆధారపడి ఉంటుంది. సో మనం ఎప్పుడూ కూడా మంచి విత్తనాలని ఎంచుకోవాలి. అలాగే సాయిల్ మిక్స్లో కూడా మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్నే మనం వాడుకోవాలి. సో నేనైతే వీటిని బాల్కనీలో పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు కొంచెం నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, తర్వాత కిచెన్ వేస్ట్ కూడా మనము నానబెట్టుకుని ఆ నీళ్ళు కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా నేను కిచెన్ వేస్ట్ వేశాను. దాంట్లోంచి వచ్చిన శాప్లింగ్స్ ఒక 2 ఉన్నాయి. అవి కూడా నేను తీసుకుని వీటిల్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. ఈ చిన్ని మొక్కలు బలంగా పెరిగేంత వరకు కూడా వాటిని ఈ నీడలోనే ఉంచుతాను. ఇవి కొంచెం పెరిగిన తర్వాత ర్యాక్స్ మీదకి మారుస్తాను. ఎందుకంటే అక్కడ చాలా డైరెక్ట్గా సన్లైట్ పడుతుందన్నమాట. అందుకని ప్రస్తుతానికైతే వీటిని ఈ కిందే ఉంచుదామని డిసైడ్ అయ్యాము. ఈ టమాటో మొక్కల్లోంచి అయితే మనకి బాగానే కాయలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదిగో నేను బ్రహ్మకమలంలో వచ్చిన టమాటాలు అనమాట. కిచెన్ వేస్ట్ అంతా కూడా అక్కడ డ్రై అయిపోయింది. అదంతా కూడా క్లియర్ చేస్తున్నాను. ప్లాంట్తో పాటు రూట్స్ కూడా మనము ఏరేషన్ ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇక్కడ ఎండలో ఉండడం బట్టి ఆకులన్నీ కూడా డ్రై అయిపోయినాయి. దీన్ని కూడా నేను కొంచెం నీడలో పెడుతున్నాను. డ్రై కిచెన్ వేస్ట్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ కిచెన్ వేస్ట్ని మనం ఇంకో రకంగా కూడా నానబెట్టుకుని ఆ వాటర్ కూడా మనం రెగ్యులర్గా ఇవ్వచ్చు. సో ఇలాగ రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటే మనకు బాల్కనీలో కూడా మనం మంచిగా వెజిటేబుల్స్ని కూడా మనం బాగా గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా టమాటోస్ ఎలా వస్తున్నాయో. దీనికి కొంచెం వర్మీ కంపోస్టు, కౌడంగ్, తర్వాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తెప్పించాను. అవి కూడా ఇస్తాను. లిక్విడ్ ఫామ్లో ఇస్తే త్వరగా అబ్జర్బ్ చేసుకుంటాయి. మనకి కిచెన్ వేస్ట్ అవి వేసినా కొంచెం టైం తీసుకుంటుంది డికంపోజ్ అయ్యి మొక్కకి న్యూట్రియంట్స్ అందడానికి. ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటివి మనం ఇచ్చుకోవాలి. మొక్కల్ని చాలా వరకు డైరెక్ట్ సన్లైట్లో ఉండకుండా చూసుకోవాలి. సమ్మరు ఈ ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు అయితే తట్టుకోలేవు. టెర్రస్ గార్డెన్లో కూడా కొంచెం షేడ్ నెట్లు అవి వేసుకుని మనం మొక్కల్ని కాపాడుకుంటూ ఉండాలి. నాకు ఈ పాట్లో కూడా క్యాప్సికమ్ మొక్క ఒకటి వచ్చింది కిచెన్ వేస్ట్లోంచే. దానికి కూడా నేను వర్మీ కంపోస్ట్ అది ఇద్దామని అదంతా క్లీన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ జేడ్ కొమ్మ పెట్టాను. అది మంచి మొక్కలా తయారైంది. దీన్ని నేను ఇండోర్ ప్లాంట్ కింద వేరే పాట్లోకి రీపాటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇవి డెకరేటివ్ ప్లాంట్స్. చాలా రూట్ సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది. ఎంత స్ప్రెడ్ అయిందో చూడండి. దీని మూలాన నాకు ఆ క్యాప్సికమ్ మొక్క పెరగటం లేదు. చిన్న పాట్ కదా, అందుకని దీన్ని వేరే పాట్లోకి నేను మారుస్తున్నాను. మనం చిన్న పాట్స్లోనే ఎక్కువ మొక్కలు పెట్టామంటే రూట్స్ అన్నీ కూడా ట్యాంగిల్ అయిపోతాయి అన్నమాట. కుచ్చులు పడిపోతాయి. దాన్ని ఏమంటారు, అల్లుకుపోయి ఏ మొక్కకి మనకి న్యూట్రియంట్స్ అవి అబ్జర్బ్ చేసుకోలేవు అన్నమాట. అందుకని పాట్ని బట్టి మనము మొక్కని సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క పాట్లోని పాట్ సైజుని బట్టి 1-2 మొక్కలు మనం పెంచుకోవాలి. అలా చేస్తే మనకి మొక్క నుంచి ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడైతే ఈ ఎలిఫెంట్ పాట్లోని ఈ జేడ్ ప్లాంట్ చాలా అందంగా అయితే వచ్చింది. ఇలాంటి డెకరేటివ్ ప్లాంట్స్ని మనం ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఒక మొక్క మనకి చాలా కొమ్మల్లోంచే మనకి ఎక్కువ మొక్కలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక కొమ్మ తీసుకొని వేరే పాట్లో పెట్టుకున్నా సరే మనకి ఇంత అందంగానే ప్లాంట్ పెరుగుతుంది. ఇలా నేను డైలీ చేసుకునే గార్డెనింగ్ వర్క్ అంతా కూడా నేను
వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ దానిలో వెజిటేబుల్స్ ఆర్గానిక్ పద్ధతిలో కిచెన్ వేస్ట్ కంపోస్టు, వెర్మీ కంపోస్టు ఇవి వాడి నేను మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాను. అవి ఎలా పెంచుతున్నాను, నాకు ఎలాంటి కాయగూరలు పళ్ళు నేను టెర్రస్ గార్డెన్ నుంచి తీసుకుంటున్నాను అన్నది మీతో అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.